ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదంటే ఏడే ప్రాణాలు పోతాయి. మేడం, మీరు అడిగారని ఏది పడితే అది ఇవ్వకూడదు. ప్రాణానికే ప్రమాదం. ఏడ్సావు. ప్రాణం పోతుందనే కదా నిన్ను ఇంజెక్షన్ అడుగుతుంది. ముందు ఏదో ఒకటి చేసి ఇచ్చేసావు. అలా కుదరదు మేడం. డాక్టర్ గారు రావడానికి గంట టైం పడుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. గంట సేపు మా ప్రాణాలుంటాయి అనుకుంటున్నావా? త్వరగా ఫోన్ చేసి రమ్మను. అమ్మే, మా అమ్మ ఒక బెడ్ మీద, నేను ఒక బెడ్ మీద అడ్మిట్ అయిపోతాను. త్వరగా రమ్మని చెప్పు. డాక్టర్ కి ఫోన్ చెయ్యి. ఓకే మేడం. నువ్వు లోపల పదమ్మి. అమ్మి, పడుకో. నేను కూడా పడుకుంటా. డాక్టర్, ఒక ఎమర్జెన్సీ కేస్. ఫుడ్ పాయిజన్ అంట. ప్రాణాలు పోయే పరిస్థితి. నేను రావడానికి 1 అవర్ టైం పడుతుంది. ఓకే డాక్టర్. ఏంటి, డాక్టర్ వచ్చారా? గంటలో వచ్చేస్తారంట మేడం. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అపాయింట్మెంట్ ఏమైనా ఇవ్వమంటారా? మీ డాక్టర్కి ఏమైనా మెంటలా? ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే గంటలో వస్తానంటున్నారు. డాక్టర్ గారు మాట అంటే మాటే. గంట అంటే గంట వరకు రారు. అమ్మి, ఈడ నమ్ముకుంటే ఇది అయ్యే పని కాదు. ఈడ చేతుల్లో ఇట్ట సచ్చేగన్నా ఆనంద పేరు దగ్గర పోయి ప్రాణ భిక్ష పెట్టమని అడుగుదాం. ఆవిడ విషయానికి విరుగుడు ఉందని చెప్పింది కదమ్మి. అంటే ఇప్పుడు నేను ఆవిడ కాళ్ళు పట్టుకోవాలా? నేను పట్టుకోను. ప్రాణం పోగొట్టుకునే కన్నా ఆవిడ కాళ్ళు పట్టుకోవడమే నయం కదమ్మి. నువ్వు పద. వదిలి గారు, మీకు దండం పెడతాను. మమ్మల్ని కాపాడండి. అమ్మే, చెప్పు. అవునత్తయ్య గారు, అయిందేదో అయిపోయింది. ఐఎమ్ సో సారీ. తిక్క మహమ్మ, కాళ్ళు పట్టుకునే దానికి వచ్చి ఈడ బల్బు చూపిస్తావేంది? టైం అయిపోతా ఉండదే. ముందు ఈ దేవత కాళ్ళు పట్టుకో. ప్రాణభిక్ష పెడతది. అత్తయ్య గారు, క్షమించండి. మా ప్రాణాలు పోతున్నాయి. దయచేసి ఆ విరుగుడు బంధించి మమ్మల్ని కాపాడండి ప్లీజ్. అత్తయ్య గారు, వదిలి గారు, అమ్మ వచ్చి దండం పెట్టి అడుగుతూ ఉండదు కదా, ఇంకేంది? మీ ఈగో సాటిస్ఫై చేసుకుని ఆ విరుగుడు ఇవ్వండి అమ్మా. మీకు పుణ్యం ఉంటది. ప్రాణాలు పోతా ఉండే. అమ్మే, ఈడ డోసు సరిపోయినట్లేదు. చేసిన పాపానికి లెంపలేసుకుని క్షమాపణ కోరుకుందాం. అప్పుడైనా కరుణిస్తుందేమో. చెప్పవే. అత్తయ్య గారు, లెంపలేసుకుంటున్నాను. ప్లీజ్, మా ప్రాణాలు పోతున్నాయి. కాపాడండి. ప్రాణ భిక్ష పెట్టండి అత్తయ్య గారు. వదిన గారు, వాళ్ళంతా చెమటలు పట్టేస్తా ఉండే. ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉండదు. విరగడిచ్చి కాపాడండి. అమ్మే, కాళ్ళు పట్టుకుంటాము. వచ్చే రా అమ్మే. నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకోమ్మే. ప్రాణాలు పోతే ఏం సాధిస్తావమ్మే? మన ప్రాణాలు కాపాడుకుందాం రా. నా మాట వినమ్మే. నా కోసం రా అమ్మే. నా ప్రాణాలు పోతా ఉండే. రా అమ్మే, ప్లీజ్ అమ్మే.
పట్టుకో అమ్మి. మమ్మల్ని కాపాడండి. నా వల్ల కావడం లేదు. టైం అయిపోతుందండి అత్తయ్య గారు. ఆ విరుగుడు ఇవ్వండి ప్లీజ్. శరణ్య విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాం. క్షమించండి అత్తయ్య గారు. అత్తయ్య గారు నాకు చావాలని లేదు. బతుకు మీద చాలా ఆశ ఉంది. ఇప్పుడు అర్ధాంతరంగా చచ్చిపోయినా నా ఆత్మ ప్రశాంతంగా పైకి వెళ్ళదు. దెయ్యంగా ఎక్కడ తిరగాల్సి వస్తుంది. వద్దు వద్దు, ఆ నరక నాకొద్దు. అత్తయ్య గారు ప్లీజ్, ఎంత వేడుకుంటున్నా మీకు జాలి కలగడం లేదా? చచ్చిపోతాను అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. ప్రాణభయం కలుగుతుందా? అవును అవును అత్తయ్య గారు. ఈ ఆనంద భైరవితో ఆట ఆడుకుంటారన్నావు కదా. ఇది కేవలం మాట మాత్రమే. అసలైన ఆట అంటే ఇది. అతని గారు ఈడ ప్రాణాలు పోతా ఉండేయండి. చివరి 2 నిమిషాలు పూర్తయి చాలాసేపు అవుతుంది. మరింకా చావలేదే? చావలేదా? నేను చావలేదు. అవునమ్మి, మనం చావలేదు. అమ్మి, మనం చావలేదే. మన ప్రాణాలు బాగానే ఉండాయి. పిచ్చి మొహల్లారా, అసలు మీరెందుకు చస్తారు? ఏదైనా రోగమా మీ ఇద్దరికి? రోగం అని అట్ట అడుగుతా ఉండారండి. మేము తిన్న బిర్యానీలో మీరు విషం కలుపుండారు కదా, అది గంటలో మా ప్రాణం తీస్తుందని చెప్పుండారు కదా. విషం లేదు, తొక్క లేదు. భయం, ప్రాణ భయం, చస్తానన్న చావు భయం. నీకు నేను చూపించాను. ఇప్పుడెలా ఉంది? ఎలా ఉంది?